హాయ్ అండి అందరికీ. జొన్న పేలాల ప్రసాదము. ఈ జొన్న పేలాల ప్రసాదముకి ఒక విశిష్టత ఉందండి, అది తెలుసుకుందాము. తెలంగాణ ప్రజలు శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమికి నాగదేవతకు సమర్పించే ప్రసాదాలలో ఇవి జొన్న పేలాలు ఒక ప్రసాదము అండి. అయితే మనము తీసుకెళ్ళిన ఈ జొన్న పేలాల ప్రసాదంలో పుట్ట మీద చల్లిన పేలాలలో కొన్ని పేలాలు ఇందులో కలుపుకుంటాము. మన దగ్గర ఉన్న దానిలలో కలుపుకొని తెచ్చుకుంటాము పుట్ట దగ్గర నుంచి. అయితే ఇవి వినాయక చవితి రోజు ఈ ప్రసాదాన్ని అందరూ తింటారు. అంటే ఈ ప్రసాదం ఎందుకు తింటారంటే విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది, తెలుసుకుందాము. వినాయక చవితి రోజు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుతాడని ఇది అందరికీ తెలిసిన విషయమే. నవ్వుతాడు కాబట్టి అయితే ఆ చంద్రునికి శాపం పెడతాడట వినాయకుడు. వినాయక చవితి రోజు చంద్రుని ఎవరైతే చూస్తారో నీలాపనిందలకు గురి అవుతారని పురాణాల్లో ఉంది. నీలాపనిందలు అంటే మనము చేయని పనికి మాట పడడము, అనని మాటకు మాట పడడము, వాటిని నీలాపనిందలు అని అంటారు. అయితే ఇవి వినాయక చవితి రోజు మనము అందరికీ పంచి మనం కూడా తింటే ఆ రోజు చంద్రుడిని చూసినా కూడా మనకు నీలాపనిందలు రావు అని అంటారు. ఇది పురాణాల్లో ఉందన్నమాట. ఇవి అందరికీ పంచుతారు తెలంగాణ ప్రజలు. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకు ఇంకా అడిగి మరీ తీసుకెళ్తూ ఉంటారు ఈ ప్రసాదాన్ని. అంత విశిష్టత గలదండి ఈ జొన్న పేలాల ప్రసాదానికి. ఓకే అండి.